హైడ్రో పవర్ ప్లాంట్ పనులను అడ్డుకున్న గిరిజనులు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని చింతలపూడి పంచాయతీలోని బలిపురం సమీపం నుండి వీలుపర్తి పంచాయతీ మారికకొండ వరకు అదానీ కంపెనీ తలపెట్టిన హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణం పనులను గురువారం గిరిజనులు అడ్డుకున్నారు. పనులు జరుగుతున్న ప్రాంతానికి వందలాది మంది గిరిజనులు చేరుకుని 12 గంటల వరకు పనులు చేస్తున్న సిబ్బంది రాకపోవడంతో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి బిటి దొర వీరికి పూర్తిగా మద్దతునిచ్చి మాట్లాడారు. హైడ్రో పవర్ ప్లాంట్ పనులు కోసం కలకత్తాకు చెందిన కొంతమంది కాంట్రాక్టర్లు యంత్రాల ద్వారా సాయిల్ పరీక్షలు చేస్తున్నారని, స్థానికంగా ఎవరికీ తెలియకుండా పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. గతంలో రైవాడ ప్రాజెక్టుపై హైడ్రో పవర్ ప్లాంట్ చేపడుతున్నట్లు, దీనికి కేబినెట్ ఆమోదం పొందినట్లు వచ్చిన వార్తలు ఇప్పుడు నిజమయ్యాయని తెలిపారు. చింతలపూడి పంచాయతీలో బలిపురం సమీపం నుండి మారికకొండకు హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం పనులు ప్రారంభించారని, ఇది పూర్తయితే అటు చింతలపూడి పంచాయతీలోని గిరిజనులకు, ఇటు రైవాడ ఆయకట్టు రైతులకు, విశాఖ త్రాగునీటి అవసరాలకు తీవ్రమైన ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. వెంటనే ప్రాజెక్టు పనులు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని గిరిజన ప్రాంతంలో అదానీ కంపెనీకి చెందిన అనేక ప్రాజెక్టులకు ప్రభుత్వాలు అనుమతులను ఇచ్చినా అక్కడ గిరిజనులు ముక్తకంఠంతో వ్యతిరేకించారని, ఇక్కడ అమాయక గిరిజనులను మోసం చేస్తున్నారని తెలిపారు. దయచేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. 1, 2 మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్లాంట్ కానీ వస్తే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండి, పచ్చగా ఉండి, ప్రశాంతంగా ఉండి మనం బతుకుతున్నటువంటి మన బ్రతుకుల్లోనే ఈరోజు చిచ్చు పెట్టేటువంటి ప్రమాదం ఉంది. అందుకని మనకి ఇప్పటికేమీ ఇబ్బందులు ఏమి లేవు. కాబట్టి ఆ పవర్ ప్లాంట్ వచ్చిన తర్వాత మనం ఉద్ధరించేది ఏమి లేదు. అందుకని ఎవరైనా మన ఈ ప్రాంతంలోనే మనకు తెలియకుండా ఇక్కడికి ఏం పనులు కానీ మళ్ళీ చేస్తే మళ్ళీ వెంటనే మనకు ఫోన్ చేయండి. పేపర్కి ఇచ్చి మనం దీని గిరిజనులకి కింద భూములు ఉన్న వాళ్ళకి నష్టం అని చెప్పి పేపర్కి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మనం చూసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ శనివారం అనుకుంటాం. శనివారం నాడు ఒక విలేకరు వైజాగ్ నుంచి వచ్చాడు. ఆ రోజు మనోడు కూడా ఇక్కడ ఉన్నాడు. ఎవరు ఇంకా మనోడు ఉన్నాడు. ఇలా భార్యాభర్తలతో ఇద్దరితోనే మాట్లాడి అడిగాడు, ఏంటి మీకేం తెలిసానంటే మాకేం తెలియదండి, ఇదేదో జరుగుతుందని అన్నారంటే అని చెప్పాడు. అయితే మనోడు చెప్పింది ఆలకించిన తర్వాత అప్పుడు దేవరాపల్లి మండలం చింతలపూడి బలిపురం ప్రాంతంలోని హైడ్రో పవర్ ప్లాంట్ పనులు ఆపాలని చెప్పేసి, ఇక్కడ చేస్తున్న పనులు వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి ఇక్కడ గిరిజనులు ముక్త కంఠంతో ఈ రోజు వ్యతిరేకించి పనులు అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక్కడ ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందింది కాబట్టి ఇక్కడ సాయిల్ టెస్ట్ చేస్తున్నాం. అందుకని సాయిల్ టెస్ట్ చేసి దీనికి 6 నెలల్లో ఇక్కడ ప్రాజెక్ట్ తయారవుతుందని చెప్పేసి అధికారులు ఇక్కడ సిబ్బంది చెప్పడం జరిగింది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఎవరికి కూడా తెలియకుండా, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, గిరిజనులకు కానీ ఎవరికి తెలియకుండా ఇక్కడ గోప్యంగా సీక్రెట్గా ఈ పనులు చేస్తా ఉన్నారు. దీన్ని ఇప్పటికే తహసీల్దార్ గారికి వింతపత్రం ఇచ్చాం. ఇప్పటికే పత్రికల్లో వచ్చింది. అయినా కానీ ఇక్కడ అధికారులు సిబ్బంది నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించి ఇక్కడ పనులు చేస్తా ఉన్నారు. 2 రోజుల్లోగానే ఈ పనులన్నీ కూడా ఇక్కడి నుంచి నిలుపుదల చేసి వెంటనే మిషన్లు తీసుకెళ్ళకపోతే మేము పెద్ద ఎత్తున ఇక్కడే టెంట్లు వేసుకొని, గుడారాలు వేసుకొని, ఇక్కడే వంటలు చేసుకొని పనులు పూర్తిగా నిలుపుదల చేసేటంత వరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కానీ, సిబ్బంది కానీ వెంటనే జోక్యం చేసుకొని వెంటనే హైడ్రో పవర్ ప్లాంట్ పనుల్ని, పంపు స్టోరేజ్ ఎలక్ట్రికల్ పవర్ ప్లాంట్ పనుల్ని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.